వసు ఫీలింగ్స్‌ని బయటపెట్టేలా చేయడానికి రిషి ఏసిన ప్లాన్ వర్కౌట్ అయింది. వసు రిషి పైన కోపంతో కొడుతూ ఉంటే పిల్లోతో వసుని పట్టుకొని పిల్లో పక్కన పెట్టేసి వసుని కూల్చేస్తాడు కదా! తర్వాత రోజు ఉదయం రిషి ఆఫీస్‌కి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉండగా రిషికి ఫోనొస్తుంది. రిషి ఫోన్ లిఫ్ట్ చేసి "హాయ్ డాడ్ ఎలా ఉన్నారు?" అని అడుగుతాడు. "కంగ్రాచ్యులేషన్స్ రిషి" అని చెప్పగానే "థాంక్ యూ డాడ్" అని అంటాడు. అంతలో జగతి తీసుకుని సీఈఓ గారికి కంగ్రాచ్యులేషన్స్, నువ్వు అనుకున్నది సాధించావు నాన్న, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటుంది. థ్యాంక్స్ అమ్మా, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అని చెబుతాడు. నాన్న రిషి, టేక్ కేర్ నాన్న, హెల్త్ కూడా చూసుకో. ఇన్ని రోజులు డే అండ్ నైట్ చాలా కష్టపడ్డావు. నువ్వు హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకో నాన్న, లేకపోతే హెల్త్ పాడవుతుంది. వర్క్ బిజీలో పడి సరిగా తినడం లేదని వసు చెప్పింది అని అంటుంది జగతి. అవునా? అదేం లేదమ్మా, నేను బాగానే తింటున్నా. వసు ఏదో సరదాగా నన్ను నీ దగ్గర తిట్టించడానికి అలా చెప్పుంటుంది అని అంటాడు. నాన్న రిషి, నేను నమ్మనురా, ఆ మాత్రం నాకు తెలియదా? ఎప్పుడు నీతో గొడవ పడుతూ నీ మీద ఎప్పుడూ కంప్లైంట్లు చెప్తూ ఉండేది వసు. అలాంటిది నీ గురించి నీ హెల్త్ పాడవుతుంది, నువ్వు నీ గురించి కేర్ తీసుకోవట్లేదు అని నీ గురించి చెప్పింది అంటే ఆలోచించవలసిన విషయమే కదా. ఇదెవరైనా సరదాగా చెప్తారా? ఏంట్రా మాట్లాడవు? అమ్మ దగ్గర అన్నీ దాచలేవు, అర్థమవుతుందా అని అంటుంది. అమ్మ, అదేం లేదు, ఏదో టైంలో తింటున్నాను, వసు ఉంటుంది కదా, ఇద్దరం కలిసే తింటున్నామమ్మా. మళ్ళీ నేను తినట్లేదు అని నీకు చెప్తుందా? చెప్తా వసు సంగతి అని అంటాడు. సరే, టైంకి తిను నాన్న, జాగ్రత్తగా ఉండండి. అవును, వసుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేసావంట కదా అని అంటుంది. హా, మీ ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు? ఇంత ఇన్ఫర్మేషన్ నీకు ఎప్పుడు ఇచ్చేసింది అని అంటాడు. మాట్లాడుకున్నాంలేరా, మా మాటలేవో మాకుంటాయి కానీ చెప్పు. ఒక్కదాన్నే పంపిస్తావా? నువ్వు కూడా తోడురా నాన్న, అలా ఒక్కదాన్ని పంపించడం బాగోదు అని అంటుంది జగతి. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు? ఫ్లైట్లో ఒక్కతే ఎందుకు వస్తుంది? చాలామంది ఉంటారు, వాళ్ళందరూ కూడా మనుషులే అంటారు అని అంటాడు. జగతి నవ్వుతూ, నాకు తెలుసులేరా నాన్న, అలా ఒక్కదాన్ని పంపించడం నాకు ఇష్టం లేదురా అని అంటుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను అని అంటాడు షాకింగ్గా. ఏం చేయాలంటావేంటి? వస్తే ఇద్దరు కలిసి రండి, లేకపోతే వసుని అక్కడే ఉంచు, ఒక్కదాన్ని మాత్రం పంపించొద్దు అని అంటుంది జగతి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఫ్లైట్ టికెట్ బుక్ చేసేసా నేను అని అంటాడు. ఎవరిని అడిగి బుక్ చేసావరా? నాతో కానీ మీ డాడీతో కానీ ఒక్క మాట అయినా చెప్పావా వసుకి ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నాను అని? నీ నిర్ణయం నువ్వు తీసేసుకుంటే మేమెలా ఊరుకుంటాను అనుకున్నావు అని అంటుంది. ఏమీ అర్థం కాదు రిషికి. అమ్మా, అదేంటి అలా అంటావు? తనను పంపించమనే కదా పాస్పోర్ట్ పంపించింది డాడ్ వాళ్ళకి తెలిసిన వాళ్ళతో, మళ్ళీ ఇప్పుడేంటి ఇలా అంటున్నారు అని అంటాడు. పాస్పోర్ట్ వీసా లేకపోతే వసుకి ప్రాబ్లం అవుతుంది, అక్కడ ఏ ప్రాబ్లం రాకూడదు అని పంపించాము. ఆ విషయం మాతో డిస్కస్ చేయాలి కదరా అని అంటుంది జగతి. డాడ్కి ఇవ్వమ్మా, నాకేం అర్థం కావట్లేదు అని అంటాడు. మీ డాడీది కూడా ఇదే మాట. మహేంద్ర, చెప్పు వాడికి అని మహేంద్రకి ఇస్తుంది ఫోన్ని. మహేంద్ర ఫోన్ తీసుకుని చెప్పరా నాన్న అని అంటాడు. డాడ్, మోమ్ ఏంటి వసుకి టికెట్ ఎందుకు బుక్ చేసావు మమ్మల్ని అడగకుండా అని అలా మాట్లాడుతుంది, నాకేం అర్థం కావట్లేదు డాడ్ అని అంటాడు. అవును నాన్న, మీ అమ్మ చెప్పినట్టు తనకి అక్కడ ఏ ప్రాబ్లం రాకూడదు అని అవి పంపించాం, అంతేకాని నువ్వు ఒంటరిగా పంపిస్తావని కాదు అని అంటాడు. డాడ్, నాకేం అర్థం కావట్లేదు, మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అత్తయ్య మావయ్య అందరూ వసు పైన బెంగ పెట్టుకుంటున్నారు కదా, అత్తయ్య ఏడుస్తుంది కదా, అందుకే నేను పంపించేయాలి అనుకున్నాను. వస్తే హ్యాపీగా ఫీల్ అవుతారని చెప్పకుండా టికెట్ బుక్ చేసేసాను, తర్వాత చెప్దాం అనుకున్నాను, ఈలోపే మీరు ఇలా మాట్లాడుతున్నారు అని అంటాడు రిషి. అవును నాన్న, తను నార్మల్గా రాలేదు నాన్న, అక్కడికి కిడ్నాప్ అయ్యింది, కిడ్నాప్ అయ్యి వచ్చింది. అలాంటి కిడ్నాప్ అయ్యి వచ్చిన వసుని ఇలా ఒంటరిగా పంపిస్తే మా భయాలు మాకుంటాయి కదా నాన్న. మన అదృష్టం బాగుండి వసు నీకు దొరికింది అక్కడ, అదే దొరకకపోతే పరిస్థితులు చాలా భిన్నంగా ఉండేవి. మళ్ళీ నువ్వు ఒంటరిగా పంపించి జరగరాంది ఏదైనా జరిగిందనుకో, ఇక సుమిత్ర భరించలేదు, సుమిత్ర కన్నా ముందు నేను భరించలేను, అందుకే వద్దంటున్నాను. ఒకవేళ నీకు రావడం కుదరదు అంటే
నేను వీలు చూసుకుని నేనే రావడానికి ప్రయత్నిస్తా. నేనే వసుని తీసుకొస్తా. అంతేకాని ఒంటరిగా మాత్రం పంపించకు. టికెట్ క్యాన్సిల్ చేసే, డబ్బులు పోతే పోయినాయి అని అంటాడు మహేంద్ర. సరే డాడ్, నేను ఇదంతా ఆలోచించలేకపోయా. సారీ డాడ్ అని అంటాడు. పర్వాలేదు నాన్న, నువ్వు కొత్తగా ఆఫీస్ స్టార్ట్ చేసావు కాబట్టి నీకు కూడా వీలు పడదులే. నేనే రావడానికి ప్రయత్నిస్తా వీలు చూసుకొని. అప్పటి వరకు వసు అక్కడే ఉంటుంది. సుమిత్రకి నేను నచ్చ చెప్తాను. తను నా మాటని కాదనదు. తను కూడా ఒంటరిగా రావాలి వసు అంటే భయపడుతుంది. కాబట్టి తను ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అని అంటాడు మహేంద్ర. సరే డాడ్, ఉంటాను అని అంటాడు రిషి. నాన్న రిషి, నీతో ఒక విషయం గురించి మాట్లాడాలి అని అంటాడు ఫోన్ కట్ చేస్తున్న రిషిని. రిషి షాకింగ్గా, ఏంటి డాడ్, ఏమైంది అని అంటాడు. ఏం లేదు నాన్న, ఒక చిన్న హెల్ప్ చేయాలి నువ్వు అని అంటాడు. హెల్పా అని అంటాడు అర్థం కాక. అవును నాన్న, నా ఫ్రెండ్ ధర్మ ఉన్నాడు కదా, ధర్మ కూతురు సంధ్య ఉంది కదా, వసు బర్త్డే పార్టీకి వచ్చారు, నీతో మాట్లాడారు. తను కూడా మీ పక్క స్టేట్లోనే ఉంటుంది కదా, జాబ్ చేస్తుంది కదా అని అంటాడు మహేంద్ర. అయితే అని అంటాడు రిషి. నువ్వు ఓన్గా కంపెనీ స్టార్ట్ చేస్తున్నావు అని వాళ్ళతో చెప్పాను. ధర్మ వాళ్ళ అమ్మాయికి నీ ఆఫీస్లో జాబ్ వచ్చేలా చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాడు రా, దాని గురించి మాట్లాడదామని అని అంటాడు మహేంద్ర. డాడ్, మీ ఆఫీస్లో అలానే రికమెండేషన్తో జాబులు ఇస్తారా అని అంటాడు రిషి. అది కాదు నాన్న, ధర్మ అంకుల్ మన కంపెనీలో పార్ట్నర్ కూడా, అందుకే కాదనలేక నిన్ను అడిగి చెప్తాను అన్నాను అని అంటాడు మహేంద్ర. డాడ్, మీరు మొహమాటపడి నన్ను మొహమాటపడేలా చేస్తున్నారు అని అంటాడు రిషి. అదేంటి నాన్న అలా అంటావు అని అంటాడు మహేంద్ర. మరి లేకపోతే ఏంటి డాడ్, మీరు మొహమాటంతో నన్ను అడిగి చెప్తాను అన్నారు. మీ మీద ఉన్న గౌరవంతో నేను జాబ్ ఇవ్వాలి, అంతే కదా అని అంటాడు రిషి. అది కాదు నాన్న, తనకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కదా, పైగా తాను ఉన్న దగ్గర క్లైమేట్ సరిగా పడడం లేదంట, అందుకే జాబ్ మారాలని అనుకుంటుందంట. నువ్వు కంపెనీ స్టార్ట్ చేస్తున్నావు అని చెప్పిన దగ్గర నుంచి ధర్మ నన్ను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాడు, నీ ఆఫీస్లో ఎలా అయినా తన కూతురికి జాబ్ వచ్చేలా చేయమని. ఏం చేయాలో అర్థం కాక చూస్తానులే అన్నాను. తన పార్ట్నర్ని అయినా సరే నా కూతురికి జాబ్ ఇవ్వడానికి ఆలోచిస్తున్నాడు అని తప్పుగా అనుకుంటాడేమో అని అడుగుతున్నాన్రా అని అంటాడు మహేంద్ర. రిషి అసహనంగా, బిజినెస్ని ఫ్రెండ్ అనే సెంటిమెంట్తో కలుపుతున్నారెందుకు, దేనికి దాన్నే విడిగా చూడండి డాడ్ అని అంటాడు రిషి. నాకు అర్థమైంది నాన్న, కానీ ధర్మ బాధపడతాడు నేను జాబ్ ఇప్పించలేకపోతే అని అంటాడు మహేంద్ర. అయినా నా ఆఫీస్లో పోస్ట్స్ అన్నీ ఫిల్ అయిపోయాయి, వేకెన్సీస్ లేవు డాడ్. ఒకవేళ వేకెన్సీ ఉంటే అప్పుడు చెప్తా, రెజ్యూమ్ పంపించమనండి ఆఫీస్ మెయిల్కి అని అంటాడు రిషి. సరే నాన్న, థ్యాంక్స్, ఈ మాట అన్నావు చాలు అని అంటాడు మహేంద్ర. ఉంటా డాడ్ అని రిషి ఫోన్ కట్ చేస్తాడు. మహేంద్ర ఫోన్ పెట్టేసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు. ఈ విషయం అడిగి రిషిని ఇబ్బంది పెట్టవద్దు అని, అయినా నువ్వు అడిగావు, ఇప్పుడు చూడు, అయినా కొండ పత్రులు కొట్టినట్టు మొహమాటం లేకుండా వాడి కంపెనీలో నేను ఇన్వాల్వ్ అవను, వాడు ఒప్పుకోడు అని చెప్పేయాలి. కానీ ఇలా అడుగుతానులే చూస్తానులే అంటే చూడు ఇప్పుడేమైందో అని అంటుంది జగతి. అది కాదు జగతి, వాడు రోజు నా బుర్ర తింటున్నాడు అని అంటాడు మహేంద్ర. తింటారు మహేంద్ర, రిషి కంపెనీకి సంబంధించిన విషయాల్లో నేను జోక్యం చేసుకోను అని చెప్పేయాల్సింది, అప్పుడు పదే పదే నేను అడగరు కదా అని అంటుంది జగతి. ఏమో జగతి, నేను అలా చెప్పలేనని నీకు తెలుసు కదా అని అంటాడు మహేంద్ర. నీ మంచితనం నీకు శాపం కాకూడదు మహేంద్ర, వాడి కంపెనీ వాడిష్టం, నీ రికమెండేషన్ ఏంటి? హెల్ప్ చేయడం తప్పు కాదు మహేంద్ర, దానిని పొందిన వాళ్ళు కూడా కృతజ్ఞతతో ఉండాలి, అప్పుడే విలువ ఉంటుంది అని అంటుంది జగతి చురుబురులాడుతూ. ఇప్పుడేమైందని జగతి అలా చిటపట్లాడుతున్నావు అని అంటాడు మహేంద్ర. ఏమీ కాకూడదని మహేంద్ర, నువ్వు చెప్పావు అనే కారణంతో రిషి ఆ జాబ్ ఇచ్చాడే అనుకో, దానివల్ల ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం క్రియేట్ అయ్యిందే అనుకో, రిషి నిన్ను ప్రశ్నించగలడా? నిన్ను తండ్రిగా తప్పు పట్టగలడా? నీ వల్లే ఇదంతా జరిగింది అని అనలేడు కదా. అప్పుడు ఎవరు బాధపడతారు? రిషినే బాధపడతాడు. రిషికి అలాంటి పరిస్థితి రాకూడదని ముందు జాగ్రత్తతో ఇలా రికమెండేషన్ జాబ్స్ వద్దు అని చెప్తున్నాను మహేంద్ర, అర్థం చేసుకో అని అంటుంది జగతి. నాకు అర్థమైంది జగతి,
కానీ ఆ ధర్మగాడు నా మాట వినేలా లేడు. నేను జాబ్ ఇప్పించలేకపోతే డైరెక్ట్‌గా రిషికే ఫోన్ చేసి అడుగుతాను అని నన్ను బెదిరిస్తున్నాడు. అందుకే నేను అడగాల్సొచ్చింది. ఇప్పటివరకు నేను అడగలేదు. ఎందుకు అడగలేదు? లైట్ తీసుకుంటాడులే అనుకున్నా. కానీ ఈ మధ్య నువ్వు అడగలేకపోతే చెప్పు, నేనే రిషితో మాట్లాడుతాను అని అంటున్నాడు. వాడు అడిగే కన్నా నేను అడిగితేనే బెటర్ అని నేనే ఈ విషయం గురించి మాట్లాడాను రిషితో అని అంటాడు మహేంద్ర. సర్లే మహేంద్ర, ఇక ఈ టాపిక్ వదిలేయి. రిషితో ఈ టాపిక్ గురించి డిస్కస్ చేయకు, వదిలేసేయ్ అని అంటుంది జగతి. సరే జగతి అని అంటాడు మహేంద్ర. రిషి ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటే వసు రెడీ అయ్యి వచ్చి కాఫీ తీసుకొస్తుంది రిషికి. ఏంటి బావా, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎలాగో ఆ ల్యాప్టాప్లో వర్కే కదా చేయాలి, ఇంట్లో ఉన్నప్పుడు కూడా చేయాలా? కొంచెం రెస్ట్ ఇవ్వచ్చు కదా బాబు, ఎలాగో ఆఫీస్కి కదా వెళ్ళబోయేది అని అంటుంది. రిషి స్మైల్ చేస్తూ కాఫీ అందుకుంటూ, అత్త కోడళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారంటే ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్ చేసేసినట్టున్నా అని అంటాడు. అత్తయ్య మావయ్య ఫోన్ చేశారా అని అంటుంది నవ్వుతూ పక్కనే కూర్చుంటూ. అక్షంతలు కూడా బాగా వేశారు అని అంటాడు రిషి నవ్వుతూ. అదేంటి, ఎందుకు అని అంటుంది. చాలా కంప్లైంట్లు చెప్పినట్టున్నావు కదా, నేను తినట్లేదు, హెల్త్ గురించి పట్టించుకోవట్లేదు, నా ఆరోగ్యాన్ని పాడు చేసేసుకుంటున్నాను అని ఏవేవో చెప్పేసినట్టున్నా అని అంటాడు రిషి. లేకపోతే నేను చెప్తుంటే వినట్లేదు కదా, అందుకే అత్తయ్య చేత చెప్పిద్దామని చెప్పాను అని అంటుంది వాసు. హే, తింటున్నాను కదా అని అంటాడు రిషి. నువ్వు అనుకుంటున్నావు బావా, సరిగ్గా తినట్లేదు. ఇదివరకు చూడు ఎలా ఉండేవాడు, ఫేస్ చాలా డల్ అయిపోయింది తెలుసా, ఇదివరకు ఎంత ముద్దుగా అనిపించేవాడువో, ఫేస్ చాలా వీక్ అయిపోయింది అని అంటుంది. ఏ, ఇప్పుడు ముద్దు రావట్లేదా అని అంటాడు రిషి ఫేస్ అదోలా పెట్టి. అంటే ఏం చెప్పాలి, ఎప్పుడు ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటావు కదా, నైట్ కూడా సరిగ్గా నిద్రపోవట్లేదు కదా, అందుకే ఫేస్ చాలా వీక్ అయిపోయింది, డల్గా అనిపిస్తుంది బావా. ఎలాగో కంపెనీ కూడా స్టార్ట్ అయిపోయింది కదా, ఇక ప్రెషర్ తగ్గింది కదా, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపో, అప్పుడు సెట్ అయిపోతుంది అని అంటుంది వసు. అవును, నైట్ నుండి మార్నింగ్ ఈ మధ్యలో వాళ్ళతో ఇప్పుడు మాట్లాడేశావు అని అంటాడు రిషి ఆశ్చర్యంగా. వసు నవ్వుతూ, అదా, పడుకోవడానికి వెళ్ళమన్నావు కదా, అప్పుడు వెళ్ళా, చాలాసేపు నిద్ర పట్టలేదు, అప్పుడు అత్తయ్యకి ఫోన్ చేశా, వాళ్ళకి ఎలాగో మార్నింగే కదా అని, అప్పుడు మాట్లాడా అని అంటుంది నవ్వుతూ. ఓ, అలా జరిగిందా, ఏంటా ఉదయాన్నే ఫోన్ చేసి ఎలా క్లాస్ తీసుకుంటున్నారు ఇద్దరు అనుకున్నా. సర్లే, త్వరగా రెడీ అయ్యరా వెళ్దాం అని అంటాడు. ఎక్కడికి అని అంటుంది. ఎక్కడికో చెప్తానే కానీ రావా, త్వరగా రా అని అంటాడు. ఆల్రెడీ రెడీ అయ్యే ఉన్నా అని అంటుంది వసు. ఇలా కాదు, లుక్ మార్చు అని అంటాడు. ఎందుకు అన్నట్టు ఆశ్చర్యంగా చూస్తుంది. త్వరగా రా, టైం అవుతుంది అని అంటాడు. ఏ, బాలేదా, బాగానే ఉన్నాను కదా అని అంటుంది. బాగానే ఉన్నావు, కాకపోతే హెయిర్ లూజ్ చేయి, ఈ డ్రెస్ కూడా చేంజ్ చేయి, ఇంకేం చేంజ్ చేయాలి అని ఫేస్ని అలానే చూస్తూ ఉంటాడు. వసు రిషి వంక విచిత్రంగా చూస్తుంది. ఎక్కడికి తీసుకువెళ్తున్నాడు, ఎందుకు ఇన్ని చేంజెస్ చెప్తున్నాడు అని అనుకుంటూ. ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి, స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బాయ్.